చక్రవర్తి అయ్యా ఎందుకంటే మీ తండ్రి నేను రాజ్యం అవును ఈ కాడిగా నువ్వు రాజు నేను రాజ్యం అవుతుంది నువ్వు రాజక దర్బారు వెళ్ళాలి ఈ రాజక దర్బారు మీద నువ్వు కూర్చోవాలి పరిపాలన చేయి అరే పదవి కట్ట రాజుకు ఆ రోజు దినమందున ఊరి లోపల కాపులు కన్నాలు పట్టు బ్రాహ్మణులు వేద పండితులు అంతా సబండి కులము నాయన పిలవాడు చక్రవర్తి మారాడు ఒక వీరాది వీరుడు వీర చక్రవర్తి రాదు 16 వీరుడు అయిందని చెప్పి పిలవాణి నాయన ఒక రాజశివాసం మీద కూర్చుండ పెట్టి ఎలవయ్యా నీ తండ్రి ఏలిన రాజ్యము నీ తండ్రి ఏలిన దేశము ఏలుకోవయ్య అని చెప్పి ఎప్పుడు రాజశివాసం మీద కూర్చుండ పెట్టిండు పిలవాడు చక్రవర్తి మారాదు రాజకు దరబారు ఏలు పోతున్నాడు ధర్మదాత పుణ్యదాత చక్రవర్తి రాదు ఏ విధం పరిపాలన చేస్తాడు పరిపాలన చేస్తుండు చక్రవర్తి రాదు ధర్మదాత పుణ్యదాత చక్రవర్తి మారాదు ధర్మలగ్గాలు ధర్మ పెళ్లిలు మరి పేదవారి పెళ్లి చేస్తుండు కరిగిన వారి కార్యాలు చేస్తుండు అన్న బోయినం లేని వారికి అన్న బోయినం పెడుతున్నాడు అరే ధర్మదాత రా చక్రవర్తి రాజు పేదవారి పెళ్లిలు చేస్తుదాడా కలిగిన వారి కార్యాలు చేస్తుదాడా నా అన్నము లేని వారికే అవ్వా చల్లన్న పోయిన మూడు తానున్నాడా తందనాన తందాన తందనానా నా బాలుడు నా చక్రవర్తి రాజు తందానా రాజు చక్రవర్తి రాదు అన్నము లేని వారికి అన్న పోయినాం పేదవారి పెళ్లిలు కలిగిన వారి కార్యాలు చేస్తాడు ఆ రోజు దినముందున చక్రవర్తి మహారాజు చక్రవర్తి చేసిన పుణ్యము చక్రవర్తి చేసిన ధర్మం రోజాన గంటికి ఆయన ఈలేస్తే ఈ జంగాలకు అన్న భోజనం పెడతాడు మరి మిగిలిన అన్నము తిన్న అన్నము తీసి గోడకేసి కొడితే మొలకలా ఈ మనసు పోతున్నా చక్రవర్తి పుణ్యం వ్యయం ధర్మానికి పాటుపడ్డాడు చక్రవర్తి రాదు న్యాయానికి పాటుపడ్డాడు కాపులంటే నా కన్న బిడ్డల విధంగా కాపులు కర్ణాలు బట్టు బ్రాహ్మణులు వేద పండితులని బట్టు కోరి అగో రాజ ప్రపంచం ఏలుతున్నాడు కదరో చక్రవర్తి అయ్యా ఆనాటి కాలంలో రాముడు వెళ్ళిన రాజ్యం అవును అయోధ్యపురి పట్టణంలో రాముడు వెళ్ళిన రాజ్యం ఏ విధం ఉంది ఆనాటి కాలంలో 5 కాటువంటి పాండవులు ధర్మం తప్పని ధర్మరాజు పలికి పొందిన వాడు వారు చంద్ర మహారాజు ఆ విధంగా అటువంటి ఎవరు ధర్మదాత చక్రవర్తి రాదు తల్లికి పిల్లకు తగ న్యాయం చెప్తాడు అన్నదానం చేస్తాడు వస్త్రదానం చేస్తాడు ఆవు దానం చేస్తాడు చక్రవర్తి రాజు అటువంటిది ఇస్తాడు అన్నం పెట్టే వారికి పుణ్యం కాదు అన్నం పెట్టే వారికి పుణ్యము పెట్టమన్న వారికి పుణ్యం కాదు అన్నం పెట్టడం పుణ్యం కాదు అన్నం ఇస్తాడు ఇచ్చిన పుణ్యం అని చెప్పి అన్నం మిగిలిన అన్నం తీసేటువంటి గోడకేస్తే ములకల ఈ ములుస్తున్నాయట ఆ విధంగా పరిపాలన చేస్తాడు చక్రవర్తి రాదు వీరి కథ ఇక్కడ ఉంది ఎవరి పట్టం ఉన్నదో పట్టం ఉన్నదో పట్టం ఉన్నదన్నా తన భార్య హిమలాంగా దేవి అయినటువంటి దమక మామునేంద్రుడు పూజలు చేస్తే అరే ఒక్క దమక మాముని పూజ చేస్తే ఒక్క బిడ్డ దమయంతి కుమారో
పూజ చేస్తే ఆడ బిడ్డ తమక నాయకుడు దామయంతి ఒక్క తోడ పుట్టిన వాడు తమ్ముడైన దామ గుండురో అమ్మా దామయంతి దేవి చదువులో ఫస్ట్ తాముల్లో ఫస్ట్ విద్య బుద్ధి నేర్చిన తల్లి. ఆ రోజు ఆదివారం నాడు అక్కడ బడి లేదు కాబట్టి అద్దాల మెడ లోపల ఉన్న దామయంతి దేవి చూసింది. రండే ఓదాసిలారా బలి రామయ్య రామ రండమ్మ ఎప్పుడు చూద్దామన్న ఇంటిలోనే ఉండుడైతాంది. ఈ రోజు ఆదివారం కాబట్టి ఆడగురు నాతో రండి. రుద్రవనంలో పోయి ఆట పాటలు వాడి అద్దామి దాసిలారా ఆడగురి దాసి వల్లదా దామయంతి దేవియా గలగాల గజ్జాల తోటి ఎల్లిందే కదా మాయంతి గజ్జాల ఎల్లిందే కదా మాయంతి గలగాల గజ్జాల తోటి యాడగూరి దాసి వల్ల దొరుకొని ఊరవల ఉన్న నాయన రుద్రవనములు ఏరుకున్నారే దాసిరా. పువ్వులు మల్లెలు మరవీరు జాజులు చంపంగి పుష్పాలు చాలా గలవు దాసి. పువ్వుల మల్లెలు మల్లెలు రెమ్మలో పెట్టుకొని యాడగురి దాసి వల్లతోన ఎవరో దామయంతి ఆట పాటలే వాడుతా బలి రామయ్య రామ రుద్రవనము లోపల ఆట పాటలాడబట్టేరా. చూడండి ఆ రుద్రావనము లోపల గోగులాష్టి దినము కుష్టు కొట్టిన రోజు రుద్రావనముల గట్టి ఆడలాడుతాంది ఎవరు? అటువంటి ఎవరు కాలు గజ కట్టి చెట్టు చెట్టు నాటం చేస్తాంది ఎవరు? దామయంతి. వీరి కథ ఇక్కడ ఉంది. ఈడివి జనాల మీద మేఘమండలం మీద సూర్యమండలం మీద చంద్రమండలం మీద ఇంద్రామండలం లోపల అవి రెండు దేవంశాలో రామయ్య
దేవలోకములున్న దేవతల కళ్ళు తెగిపోయి ఈ రోజు దినమందున దేవలోకముల ప్రతి సంవత్సరానికి ఒకసారి కలియుగాడికి పోయి 5 ఏళ్ళలో పెళ్లి చేసి వచ్చే వాళ్ళము ఈ రోజు దినమందరం మన కలియుగం పోదామని చెప్పి పడపడ రెక్కలు కొట్టే మొదలుపెట్టి పడపడ రెక్కలు కొట్టి అయినా భీము బల పట్టానికి పరిపెట్టిన రుద్రవనములోన రామయ్యంత అయినా నాట్యం చేసుకుంటా ఆయన అటువంటి ఆటల పాటలు ఆడంగా అదే రుద్రవనం లోపల దిగినయే అదే మాంసాలు దేవంతలైన దిక్కులేల ఎప్పుడే చదువుచాదో దాబాయి అంతే అంతాలు ఎప్పుడు చదువుతుందో అవి 2 దేవంతలయ్య అమ్మ గిరగిరనే తిరిగినా ఇవే దేవుళ్ళ దేవా కళ్యాణ అపరూపమైన మరి ఈ రోజు మనమందరం దేవలోకములున్న దేవకన్యల ఉన్నది మరి ఎవరింటి ఆడిబిడ్డ వీరి ఏ దేశం ఏ రాజ్యమో మానవ భాష మాట్లాడబట్టే దేవంతలైనా చూస్తేవా సప్లా తాళం లేదు 6 మాని తాళం లేకున్నటువంటి కాలు గజ్జ కట్టి చెట్టుకు పోయి వేసుకున్నటువంటి అక్కడ పాట పాడుతుంది నాట్యం చేస్తాండి అవును ఇంద్రాలోకముల అక్కడ రంభ ఋషి మేనక చిన్నత్తమ రంభ కూడా ఈ నాట్యం చేయలేదు కానీ రంభ కంటే ఎక్కువ నాట్యం చేస్తుంది ఏ ఊరు ఏ దేశము ఈ ఆమె చూస్తే దేవుళ్ళ దేవకన్నా అపురూపమైన బొమ్మ ఒకసారి మాట్లాడిద్దామని చెప్పి 2 దేవంతుల చేతుని భుజం పైన భుజాల పైన అంశాలు భుజాల పైన ఆలియమంటారు అంశాలు అమ్మా అమ్మ మీరెవరమ్మా ఏ ఊరు ఉన్నదే తల్లి ఎవరింటి పోడాలవమ్మ ఒకరింటి బిడ్డ తల్లి ఎవరింటి పోడాలవమ్మ ఇంటి సుఖము పగడి బొమ్మ దేవుళ్ళ దేవా కన్యావే ఇంటి సుఖము పగడి బొమ్మ దేవుళ్ళ దేవా కన్యావే ఇంటి సుఖము పగడి బొమ్మ నీకు పెళ్లి అయిందా లేదా చెప్పావేవో తల్లి నీవో నీకు పెళ్లి అయిందా లేదా చెప్పావేవో అమ్మ నీవో నీకు పెళ్లి అయిందా లేదా ఇంద్రాలోకం నుంచి వచ్చినటువంటి 2 దేవాంశలము ఇంద్రాలోకం నుంచి వచ్చిన దేవాంశలము అయినటువంటి నీ నాట్యం చేసేటువంటి మెచ్చాము రంభ ఊర్వశి కూడా అటువంటి ఈ నాట్యం చేయలేదు తప్పల తాళం లేకుండా హార్మోనియం లేకున్నటువంటి ఎవరు అక్కడ నువ్వు చేశావు నీ యొక్క అక్కడ సొగసు దిదే దేశమయ్యే రాజ్యమయ్యే తల్లి అన్నదయ్యే తండ్రి అన్నదో బాలిక ఇంత అందము నీ ఊరేది నీ పేరు ఏది నీకు పెళ్లి అయిందా లేదా చెప్పవేవో బాల నీవో నీకు పెళ్లి అయిందా లేదా చెప్పాలేమో నీకు పెళ్లి అయిందా లేదా నీకు పెళ్లి అయిందా లేదా చెప్పవేవో బాల నీవో నీకు పెళ్లి అయిందా లేదా చెప్పాలేమో నీవో నీకు పెళ్లి అయిందా లేదా అమ్మా నీ దేశం వల్ల నీ రాజ్య పేరు నీ పేరేమి మరి నీకు ఇంతకు పెళ్ళి అయిందా కాలేదా
రెండు అక్కడ భుజాల పైన వారినయి హంసలు తల్లి. ఆనాడు హంసలు మాట్లాడిన ఒక్క మాట గమనించింది ఎవరు దామయంతి. ఎక్కడన్నా పక్షులు మాట్లాడతాయా? లేవు. కానీ ఇవి ఇక్కడ పక్షులు కానట్టు ఉన్నాయి. దేవలోకంలో ఉండే పక్షులు కావచ్చు. నా చరిత్ర అడుగుతున్నాయని చెప్పి ఆ పక్షులకు అర్థం చెప్తాను ఎవరు అక్కడ దామయంతి. అమ్మా హంసలారా, మరి ఇక్కడ కాదు అక్కడ కాదు తల్లి భీంభూపాల గిరినగర మేలే. మా తండ్రి భీమరాజు, మా తల్లి ధన్యావతి. నాకు లేక లేక ఒక్క తమ్ముడు దామకుండు. నా పేరు దామయంతయ్యవు. నా పేరు దామయంతయ్యవు. కానీ ఇవాళ రోజున నాకెన్నో సంబంధాలు వచ్చినాయి. కానీ ఏ సంబంధం నాకు నచ్చలేదు. ఎంతో మంది రాజులు నన్ను అడగడానికి వచ్చింది. ఏ రాజు నాకు నచ్చలేదు. అర్థమైందా? నాకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. నువ్వు పెళ్లి గాని కన్యమంటివే బాలిక. నీకు తగ్గ వరుడైన దేశాలు రాజాలు వెతికి అగో నీకు తగ్గ వరుని తెత్త నువ్వు పెళ్లి అలా వాడుతావా తల్లి? చెప్పవే దామయంతి. నీకు తగ్గ వారిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. అగో పెళ్లి ఆడతావా బాలిక? హంసలారా, ఇవాళ రోజు నాడు ఇంద్రలోకంలో ఉండే హంసలు మరి ఇక్కడ నాయన ఈ నరలోకం వచ్చి ఒక నరబార పెళ్లి చేస్తా అంటున్నారా హంసలారా? దేవలోకంలో ఉండే ఒక హంసలు నా పెళ్లి చేస్తా అంటే నీ మాట కాదా నావోను? నాకన్నా ఎక్కువ అందగానే ఉండాలి. అందంతో పాటు గుణాలు ఉండాలి అతనికి. అవును, చక్కని గుణమున్న మహారాజును ఓసి నాకు పెళ్లి చేస్తంటే నీ మాట కాదనమే.